శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అన్ని వేళలా ఈ అమ్మవారిని నవరాత్రులు పర్వదినంగా మనం జరుపుకున్నాము ఈ శ్రీనగర్ కాలనీ వాసులు. అందుకే ఇంత క్షోభయంగా నవరాత్రులు ఇంత పరిపూర్ణంగా జరిగాయి. ఇక్కడ ప్రతిరోజు కుంకుమార్చనలు, ప్రతిరోజు షోడోపచారాల పూజలతో అమ్మవారిని సేవించి భక్తులను ప్రసాదించింది అమ్మ ఈ తల్లి. కాబట్టి అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ముందుకెళ్ళాలని, ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలని, తల్లి దయ ఉండాలని కోరుకుంటున్నాను. జై బోలో దుర్గా మాతాకి. జై భవానీ. శ్రీనగర్ అసోసియేషన్ నుంచి ఇది 9వ వార్షికోత్సవం. మాకు ఇక్కడ నవరాత్రులు అమ్మ మాతో రకరకాల పూజలు చేపించుకుంది. నిన్న దీపాల పూజ, గాజుల అలంకరణ చాలా బాగా జరిగింది. ఆ అమ్మ ఇలాగే మా అందరితో ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా పూజలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అసోసియేషన్లో అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఇలా మా ఈ ఆంటీలు, రేణుకా ఆంటీ, యశోద ఆంటీ అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని మమ్మల్ని వాళ్ళతో చేపిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అందరికీ. జై దుర్గా భవాని. ఇక్కడ 9 రోజులు రోజు ఒక రకమైన పూజలు జరుగుతున్నాయి. మేము భక్తులందరము చాలా శ్రద్ధతో అందరం కలిసి చాలా మంచిగా వింటున్నాము, భక్తిగా ఉంటున్నాము. రోజు కుంకుమ పూజలు, ప్రసాదాలు, దీపాలంకరణ, గాజుల పూజ, అన్నప్రసాదము, రకరకాలు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ అమ్మవారి దగ్గరికి శ్రీనగర్ కాలనీకి వస్తున్నారు. అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. నేనైతే డైలీ వస్తున్న పూజకి చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని చూస్తుంటే అసలు రోజు ఒక రకంగా ఇట్లా వైబ్రేషన్ అట్లా అనిపిస్తుంది. నమః. శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెలకొల్పుతున్నటువంటి ఈ దేవీ నవరాత్రులు 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఇందులో ముఖ్య విషయం ఏమంటే, అమ్మవారు మొదటి రోజు నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుందో రోజు రోజు అమ్మవారి కళ ముఖంలో ఛాయస్సు చాలా అంటే నవ్వు ముఖం పెరుగుతూ ఉంటుంది. దినం ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు అలా 9 రోజులు వచ్చేసరికి అమ్మవారి ముఖంలో కాంతి ఇలా తేజస్సు వెలుగుతుంది. అదేవిధంగా అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ ఉన్నది, నిజంగానే ఉన్నది అనడం అసలు ఎంత నిజం అంటే అంత నిజం. చాలామందికి, మా కాలనీ ప్రజలకి నిజం, సత్యం చూపించింది అమ్మవారు. ముఖ్యంగా ఈ సంవత్సరము 3 సంవత్సరాల నుంచి ఒక భక్తురాలు బియ్యం పోద్దామని అనుకున్నదంట, కానీ అనివార్య కారణాల పోయలేకపోయింది. ఈసారి పెట్టిన రోజే అమ్మవారు ఆమెకి కలలో వచ్చి బియ్యం తీసుకొచ్చి చూపించి ఇట్లా కోపంగా చూస్తే ఆమె వచ్చి నెక్స్ట్ డే తెల్లవారే వచ్చి అమ్మవారికి బియ్యం సమర్పించుకుంది. అట్లాంటి మహిమలు గల ఈ శ్రీనగర్ కాలనీ అమ్మవారు మేము 9 వసంతాలు పూర్తి చేసుకున్నాము. మాకు ఈ కాలనీ ప్రజలకు అమ్మవారు ఆరోగ్యాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలగజేయాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము.